అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా 300కి పైగా హత్య చేస్తున్నారు 300కి పైగా హత్య చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేదికలు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు సేమ్ ఆ రోజు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ఎంతో దారుణంగా జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే. మొట్టమొదటిగా మా తాతలు చెప్పారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు, దాని తర్వాత నన్ను చంపాలని సేమ్ అండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి, ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ 10/2024 dated 17/1/2024 Asif YSRCP activist filed the case against TDP ex-chairman Shamim, TDP state secretary Ayub Khan, town TDP president Naresh, who burned his motorcycle and caused head injury to Asif. Asif motor bike ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ 17/1/2024లో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా 10/2024 డేట్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది. ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మన పోలీసుల మీద కూడా ఒక తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే ఇది 17/1/2024 జరిగిన బైక్ 15/1/2024లో వైసీపీ నాయకుడి మీద టీడీపీలు దాడి చేస్తే పోలీసులు కేసు కట్టలేదని చెప్తున్నాడు ఆయన. అంటే 15/1 అంటే జనవరి 15వ తారీఖు, అప్పుడు వైసీపీ గవర్నమెంటే కదా ఉంది, ఆయనే కదా ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు ఏదైనా జరిగితే అప్పుడు ఎలక్షన్ దాకా కూడా పోలీస్ వ్యవస్థ అంతా ఆయన కంట్రోల్లోనే కదా ఉంది. ఇక ఆయన చెప్పే అబద్ధాలకు అర్థం ఉండదు. నిజంగా మరి ఆయన ఏమనుకుని మొదలుపెట్టాడో తెలియదు, కానీ ఇప్పుడు రాష్ట్రానికి మంచిది కాదండి ఇది. ఆయన పదవి పోయిందనో అధికారం పోయిందనో డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదనో రాష్ట్రాన్ని మొత్తం బదనాం చేసేస్తున్నారు. రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ మొత్తాన్ని దేశం ముందు తలదించుకునేలా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మనిషి చేసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ సమయం, తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయ్యూబ్ ఖాన్, వీళ్ళంతా ఇంత దారుణంగా సాక్షులను లిస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు, వచ్చిన 3 రోజుల కిందటే ఎస్పీ వస్తాడు, ఎస్పీ వచ్చిన 3 రోజులు జరుగుతాయి. ఇన్సిడెంట్ జరిగిన గంట లోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి అప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక్క ఆధారాన్ని చూపించారండి? వీళ్ళిద్దరూ ఒకవేళ పార్టీ వల్లే, పార్టీ ఫీలింగ్ తోటే ఎవరైతే జిలానీ ఉన్నాడో రషీద్ని చంపాడు అంటానికి ఒక్క ఆధారం చూపించారు వీళ్ళు? ఎంతసేపు వీళ్ళు మాట్లాడే మాటలే తప్ప, వీళ్ళు చేసే ఆరోపణలే తప్ప, వీళ్ళిద్దరికీ పార్టీ వల్లే గొడవలు ఉన్నాయి, పార్టీల వల్లే వీళ్ళిద్దరూ చంపుకున్నారు. ఒకవేళ నిజంగా అది అయినా, వీళ్ళు చెప్పింది అయినా కూడా ఆడు వైసీపీలో ఉన్నప్పుడు ఈయన కొట్టాడు, ఈడు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆడిని కొట్టాడు. దీనికి గవర్నమెంట్కి ఏంటండి సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ఒరే బాబు జిలానీ అర్జెంటుగా వెళ్ళి రషీద్ని వేసేయి అంటారా? ఆ రషీద్ అన్నవాడు ఎవడు కనీసం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆడు ముక్కు ముఖం అని తెలుసా? ఏళ్ళెందుకు చంపిస్తారు? ఒకవేళ ఎవడన్నా ఆవేశంతో కనుక ఎవరైనా చంపుకుంటే, క్షణికావేశంతో చంపుకుంటే చట్టం తన పని తను చేసుకెళ్తుంది. దీన్ని పార్టీలకు అంటగడేసి ఈ శవ రాజకీయాన్ని ఆపండి. ఈ శవ రాజకీయాలు ఇప్పుడు ఏమి ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకో 5 సంవత్సరాల దాకా ఎలక్షన్లు అయితే ఇప్పుడు వీళ్ళు చేసే ఈ పని వల్ల వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు చాలా ప్రమాదంలో పడతారు. ఇప్పటివరకు టీడీపీ ఖచ్చితంగా వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు కానీ, లేకపోతే వీళ్ళు చేసిన దానికి మనం ప్రతీకారం తీర్చుకుందాం అనే ఆలోచనే లేదు. కానీ ఇలా రెచ్చగొడేస్తున్నారు అనుకోండి, మరి ఏడ్రాయిల్లో మనం ఏం అనకపోవడం వల్ల ఇలా రెచ్చిపోతున్నట్టున్నారు, తీయండ్రా వాళ్ళ పార్టీ చేసిన దాడులు, వాళ్ళ పాత కేసులన్నీ తీయండ్రా అన్నారు అనుకోండి, ఇబ్బంది పడేది వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే 5 సంవత్సరాల పటిష్టమైన స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ రాష్ట్రానికి. మీరు ఎంత గిలగిల కొట్టేసుకొని కింద మీద పడిపోయి మీరు ఢిల్లీ వెళ్ళి డ్యాన్స్ చేసినా, అమెరికా వెళ్ళి డ్యాన్స్ చేసినా, పాకిస్తాన్ వెళ్ళి డ్యాన్స్ చేసినా, ఇక్కడ 5 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం, మళ్ళీ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది. ఇది పక్కా. ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. ఎనర్జీ వేస్ట్ చేసుకుని ఇప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చేయాలి, వీళ్ళు ఇచ్చేసేయాలంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సపోర్టు కేంద్రానికి చాలా అవసరం.
ఆంధ్రప్రదేశ్గా ఈ కూటమిని, టీడీపీ జనసేన కూటమిని బీజేపీ ఎందుకు వద్దనుకుంటుంది? ఎలా వదులుకుంటుంది? అది మీ మాటలు విని. మీకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎంపీలు. మీ మాటలు విని వీళ్ళని దూరం చేసుకుని మోడీ గారు అధికారంలో దిగిపోయి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారా? ఏమండి ఆలోచించండి. ఏదన్నా ఒక డిమాండ్ పెట్టే ముందు, ఒక మీరు ఆశ పెట్టుకుని మిరపకాయలు కనే ముందు ఒకసారి ఆలోచించండి సాధ్యాసాధ్యాలు. ఎవడో ఇస్తాడు మీకు ఇలాంటి ఆలోచనలు. ఇచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించండి.